హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. 140 స్క్వేర్ యార్డ్స్లో 28x45 డైమెన్షన్స్లో ఒక మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. మరి ప్రాపర్టీ ఎక్కడ అనుకుంటున్నారా? బడంగ్పేట్ అయోధ్య నగర్లో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. G+1 అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK. చాలా మంచిగా లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి. మీకు ఒకసారి ఎలివేషన్ చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత బ్యూటిఫుల్గా లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు 25 ఫీట్ రోడ్ అయితే తీసుకున్నారు. ఒకసారి ప్రాపర్టీ ఎలివేషన్ చూస్తే లేటెస్ట్గా చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకు 9 ఫీట్ గేట్ అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ర్యాంప్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. పక్కకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. లోపలికి మనం ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ రైట్ సైడ్ మనకైతే బోర్ వాటర్ అయితే తీసుకోవడం జరిగిందండి. పార్కింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీంట్లో సంపు కూడా ఉందండి. 5000 లీటర్స్ క్యాపబుల్ అనమాట. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ మనకు 2 BHK అని చెప్పాను కదా. 2 BHK వచ్చేసి రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. 10,000 to 12,000 రెంట్ అయితే వస్తుందంట. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే మనకు హాల్ అయితే తీసుకోవడం జరిగింది. హాల్లో కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. మంచి ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ వచ్చేసి మనకు కిచెన్ అన్నమాట. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చినారు. మంచిగా యూ షేప్ ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. చుట్టూ టైల్స్ అయితే పెట్టినారు. మంచి షెల్ఫ్ తీసుకున్నారు. విండో తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నెక్స్ట్ మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తారండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా కంప్లీట్ కింద గ్రానైట్ తీసుకున్నారు. ఒక 4x4 వుడెన్ విండో అయితే తీసుకోవడం జరిగింది విత్ గ్రిల్స్తో అన్నమాట. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్, పక్కకే షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైట్ సైడ్ మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇండియన్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, పై వరకు టైల్స్ అయితే ఇచ్చినారండి. మంచి ఒక విండో కూడా తీసుకున్నారు. చాలా బాగుందండి ప్రాపర్టీ. లైవ్లో చూస్తే మీకు ఇంకా బాగా నచ్చుతుంది. వీడియోలు అంటే చాలా మిస్ చేస్తాము. మీరు లైవ్లో చూసుకోండి. పెయింటింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఇదన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా 10x10 చాలా స్పేషియస్గా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మంచి విండో, లో రూఫ్. అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన వచ్చేసి ఫాల్ సీలింగ్. అదేవిధంగా మనకు 2 డోర్స్ ఇచ్చినారు. అంటే మనం బయటకు వెళ్ళడానికి, పార్కింగ్లోకి వెళ్ళడానికి ఇది ఇంకో డోర్ తీసుకున్నారు అన్నమాట. కింద వచ్చేసి రెంట్ మనకు 10,000 to 12,000 రెంట్స్ అయితే రావడం జరుగుతుందంట. మనం ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒకసారి చూద్దామండి. స్టెప్స్ కింద మనకు ఒక వాష్రూమ్, అదేవిధంగా ఒక వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అన్ని ప్రొవిజన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా గ్లాస్ విండో తీసుకున్నారండి. మంచిగా ఉందండి ప్రాపర్టీ. ప్రాపర్టీ బడంగ్పేట్ అయోధ్య నగర్లో ఉందండి. ఇది బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకే రావడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఇది బాల్కనీ అనమాట. బాల్కనీ కూడా కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. రైలింగ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు గ్లాస్తో తీసుకున్నారు. పైన స్టీల్ రాడ్ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ ఇది సింహద్వారం అనమాట. సింహద్వారం వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉందండి. ఈ సింహద్వారం వచ్చేసి కంప్లీట్ ఇండియన్ టేక్తో అయితే తీసుకోవడం జరిగిందండి. దీని డోర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా డిజైన్ చేపించినారు. చూస్తున్నారు కదా, ఈవెన్ దీన్ని పట్టుకునే హ్యాండిల్స్ కూడా బ్రాసి అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుంది. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. లోపలికి వెళ్ళగానే ఎల్ షేప్ హాల్ అయితే ఉందండి. చూస్తున్నాం కదా, ఫస్ట్ లోపలికి ఎంటర్ అయినాం. ఇది సిట్టింగ్ ఏరియా అనమాట. కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. టైల్స్ కూడా మనకు ఎలా ఉన్నాయంటే ఈవెన్ మార్బుల్ లానే ఉన్నాయన్నమాట. ఇక్కడ టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు. టీవీ యూనిట్ కూడా మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్తోనే తీసుకున్నారు. హాల్లోనే మనకు ఒక డోర్ అయితే ఇచ్చారండి వాస్తు ప్రకారం. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఒక 3 feet గల్లీ ఉంది. గల్లీలో ఒక వాష్ ఏరియా, ఒక వాష్రూమ్, అంటే వాళ్ళకి గెస్ట్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. హాల్ పక్కకే డైనింగ్ ఏరియా అయితే ఇచ్చినారు. ఇదంతా స్పేషియస్ డైనింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ మనకు 4x4 విండో తీసుకున్నారు. మంచి గ్రిల్స్తో UPVC విండో అనమాట. పక్కకే మనకు నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకోవడం జరిగింది. దీనికి వుడెన్ వర్క్ అలా చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకు డైనింగ్ హాల్ పక్కకే
యూ షేప్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. మంచి ప్లాట్ఫామ్ గ్రానైట్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన కూడా ఏంటంటే మనకు సామాన్లు పెట్టుకోవడానికి చాలా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కిచెన్ అంటే చాలా సామాన్లు ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఇచ్చినారండి. నెక్స్ట్ మనం పూజా గది చూద్దామండి. పూజా గది చూస్తే పూజా గది కూడా మంచిగా ఒక ఫ్యామిలీ కూర్చొని చేసుకునే విధంగా మంచిగా ఒక పూజా గది కూడా ఇవ్వడం జరిగిందండి. వుడ్ వర్క్ ఒకటే పెండింగ్ ఉందండి. వుడ్ వర్క్ చేయించుకుంటే బ్రహ్మాండమైన ఇల్లు అన్నమాట. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. 4x4 విండో, మంచిగా దానికి ఫోటో ఫ్రేమింగ్ గ్రానైట్తో తీసుకున్నారు. యూపీవీసీ విండో అనమాట. ఇంకో విండో వచ్చి ఇక్కడ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ షెల్ఫ్ తీసుకున్నారు. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా తీసుకున్నారు. అదేవిధంగా మనకు ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ అయితే తీసుకున్నారండి, చాలా స్పేషియస్గా. ఈవెన్ డోర్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్ అయితే తీసుకోవడం జరిగిందండి. పెయింటింగ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. అంటే మన బెడ్రూమ్లోకి వెళ్ళగానే ప్రశాంతంగా ఉండాలి కాబట్టి అలాంటి కలర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఫాల్ సీలింగ్స్ కూడా నీట్గా సూపర్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ మీద అనమాట ఈజీగా ఇది 10x11 అయితే ఉంటుందండి. కింద టైల్స్ తీసుకున్నారు, షెల్ఫ్స్ చాలా తీసుకున్నారు, ఒక లో రూఫ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మంచిగా బెడ్రూమ్లో ఉంది, మాస్టర్ బెడ్రూమ్లా, అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లా, రెండిట్లలో అయితే మనకు వాష్రూమ్స్ అయితే తీసుకున్నారు. ఇదే కాకుండా గెస్ట్ ఎవరైనా వస్తే వాళ్ళ కోసం బయట కూడా ఒకటి ప్రొవైడ్ చేశారన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మనకు బడంగ్పేట అండి, అయోధ్య నగర్లో అయితే ప్రాపర్టీ ఉందండి. ఒకసారి పైకి వెళ్దామండి. పైకి వెళ్ళి కూడా పైన ఎలా ఉంది, మనకు ఫ్లోర్ ఎలా ఉంది, చుట్టుపక్కల ఏరియా ఎలా ఉంది, ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. పైకి వెళ్ళడానికి కూడా ఇక్కడ కూడా 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. మనకు వర్షం పడకుండా పైన హెడ్ రూమ్ చూస్తున్నారు కదా, మంచి రేకులతో హెడ్ రూమ్ అయితే తీసుకున్నారండి. వర్షం పడ్డా కానీ మనకు వాటర్ కిందికి రావన్నమాట. పైకి వెళ్ళడానికి సెక్యూరిటీ పర్పస్ ఒక డోర్ కూడా తీసుకున్నారు. పైకి మనం ఎంటర్ అయినామండి. పైకి వచ్చాము. రాని కింద ఫ్లోరింగ్ చూస్తే ఫ్లోరింగ్ మొత్తం మంచిగా నీట్గా చేపించినారు. ఫ్లోరింగ్ చేపించినారు. పిల్లర్ సైజ్ ఒకసారి చూడండి, మీరే చెప్తారు. దీనికి G+1 పర్మిషన్ ఉందండి. ఇంకో 2 floors కూడా మనం వేసుకోవచ్చు అనమాట. పర్మిషన్ తీసుకొని ఇన్ ఫ్యూచర్ మనం కట్టుకోవడానికి ఉండడానికి ఇంత పెద్ద పిల్లర్ అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. దీనికి మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ 2 పెట్టుకోవచ్చు. 2 ట్యాంక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. ఈ ప్రాపర్టీ చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇలాంటి చాలా ఉన్నాయండి. ఇది ఎల్బీ నగర్కి జస్ట్ 10 kilometer డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. మీకు మెట్రో నియర్ బై ఉంది, అదేవిధంగా బస్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడికి స్విగ్గీ, జొమాటో, ఊబర్, ఓలా అన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉందండి. 140 square yards, 28x45 dimensions అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి 1,15,00,000 అయితే చెప్తున్నారండి. ఇది నెగోషియబుల్ అండి, ఫిక్స్ అయితే కాదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీకు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్